కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుగక నా ఎడల వాత్సల్యము చూపి, సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుగక నా ఎడల వాత్సల్యము చూపి, ఒంటరిగా నన్ను ఎన్నడు విడువక వేదనలో నన్ను దాటి వెళ్ళక, ఒంటరిగా నన్ను ఎన్నడు విడువక వేదనలో నన్ను దాటి వెళ్ళక, తల్లి వలే ఒడిలో లాలించువాడవు, తీరని నీ రుణము వివరింపతరమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా, సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా, సత్యవంతుడా మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల పరిచర్యలో పాలు పొందుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా నేను శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం
ఈ అనుదిన కృప అనే సందేశాలు వింటూ దేవుని కృపయందు బలవంతులవుతూ ఆయన ప్రేమలో స్థిరపరచబడుతూ ఎన్నో మేలులు అనుభవిస్తున్న మీరు ధన్యులు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది, దృష్టినిచ్చేది, సిద్ధపరిచేది, శుద్ధీకరించేది, ప్రభుత్వం మనకు ఒక అనుబంధాన్ని ఏర్పరిచేది. ఈ దివ్యమైన వాక్యానికి మీ హృదయాన్ని అప్పగించుకొని వాక్యము చేత బలపరచబడడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని మనం తలంచుకోవాలి. మరి ఈ రోజున పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు ఒక వింత మనకు ఆందోళనకరంగానే ఉంటున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు మనిషిని ఏలుబడి చేస్తున్న పేదరికం, దేశాలు సహితం ఈ రోజున గడగడలాడిపోతూ పరిస్థితులు ఎలాగ మార్చబడతాయో అనే ఆందోళన దేశాలకు ఈ రోజున కలిగిన పరిస్థితి మనకు తెలుసు. ఈ యుద్ధాల పేరట ప్రాణాలు కోల్పోతున్న వారు అనేక మంది ఉన్నారు. కుటుంబాలను పోగొట్టుకుంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. రాష్ట్రాలలో, దేశాలలో నష్టం కలుగుతుంది. ఇవన్నీ మనకు చేదైన అనుభవాలను చెప్పుకోవడంలో సందేహమేమీ కూడా లేదు. ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి, సమాధానకరమైనటువంటి అనుభవాలు మనం చూడాలని మన ప్రభు సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉన్నామనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను మీకు విన్నపించుకుంటున్నాను. ప్రియులారా, ఈ మరి కడవరి దినాలలో ఈ అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం కూడా మనకు కలిగిన భక్తిని, శక్తిని గుర్తించి ఆచితూచి అడుగులు వేస్తూ మనకు కలిగి ఉన్నటువంటి అనుభవాల్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే భక్తి అనేది కొంతకాలానికి ముడిపడింది కాదు, తుది శ్వాస వరకు మనం కలిగి ఉండవలసింది, చివరి శ్వాస వరకు మనం కొనసాగించుకోవలసింది. ఏదో కొన్నాళ్ళు భక్తి చేశాను, ఎన్నాళ్ళు భక్తి చేశాను అని మురిసిపోవడం కాకుండా చేపట్టిన దానిని కడముట్టించడానికి మన ఓర్పును, నేర్పును, సహనాన్ని కలిగిన విశ్వాసులమై ఉండాలని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతాను. చక్కటి మాట మనం అందులో గుర్తించగలుగుతాం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో సంఘములు స్థిరపడి విశ్వాసమందు. ఈ కడవరి దినాల్లో కూడా మనం గుర్తించవలసింది, మనం గమనించవలసింది, మనం విశ్లేషించుకోవలసింది, విశ్వాసమందు మనం స్థిరపరచబడిన వారమై ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదో విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పుకోవడం, ఈ విశ్వాసముల నుంచి హీనస్థితికి దిగజారిపోవడం కాకుండా మనం స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై, ఎందుకంటే నిన్న ఉన్న విశ్వాసం వేరు, గతంలో ఉన్న విశ్వాసము వేరు, ఈనాడు మనకున్న విశ్వాసము వేరు, రాబో దినములలో మనం కనపరచవలసిన విశ్వాసము వేరు. ఒకవేళ బహుశా గతంలో నిన్నటి రోజున ఉన్న విశ్వాసం ఈ రోజున మనకు కరువైపోవచ్చు. అందుకే ఈ విశ్వాసం అందు మనం స్థిరపరచబడిన వారమై ఉండాలి. గతంలో మనం విశ్వసించినంతగా ఇప్పుడు విశ్వసించలేకపోవచ్చు, విశ్వాసం అందు బలహీనులు కావచ్చు. ఈ పెను ప్రమాదం ఉంది కనుక ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని మనం గుర్తించుకొని, గమనించుకొని, నేను విశ్వాసమందు బలపరచబడుతూ ఎదుగుతున్నానా, లేక విశ్వాసమందు దిగజారిపోతూ విశ్వాసహీనతలోనికి వస్తున్నానా అనే విశ్లేషణ ఎప్పుడు కూడా మనకు ఉండాలి. చూడండి, సెల్ ఫోన్ మనకు చేతిలో ఉంటుంది, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటాం. ఎవరైనా కాల్ చేశారేమో, ఏదైనా కాల్ మిస్ అయిపోయానేమో, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే నేను అందుబాటులో లేకుండా పోయానేమో
అనే ఆలోచన మనకు ఉంటుంది. ఆ సెల్ ఫోన్ని తరచు మనం చూసుకుంటుంటాం. అలాగే విశ్వాస జీవితంలో కూడా నేను ఎలాంటి విశ్వాసిని, నేను ఎలాగ విశ్వాసమందు బలపరచబడుతున్నాను అనే ఆ ఆలోచన మనకుండి విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. మన పితరుల జీవిత అనుభవాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు బానిసలుగా వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఆ దేశంలో వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసమందు స్థిరులై నిలిచి, చరిత్ర పుటంలో మనం చదువుతాం కదా, అగ్నిని చల్లార్చారని, సింహాల నోళ్ళు ముయించారని, ఆ దేశంలోని గొప్ప కార్యాలకి వాళ్ళు నాంది పలికిన విశ్వాస వీరులయ్యారని చరిత్ర గ్రంథాలు మనకు తేటతల చేస్తున్నాయి. అందుచేత ఈ కడవరి దినాలలో పరిస్థితుల ప్రభావాలు బహుభీకరంగా కనబడుతున్నటువంటి అనుభవాలలో, ఈ యుద్ధ వాతావరణాల్లో ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగలాడుతున్నటువంటి మానవత మన కంటికి కనబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసమందు స్థిరులమై మనం బ్రతకాలని, విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలని ఆనాడు మన పితరులు కదా విశ్వాసము వలన అద్భుతాలు చూసినట్లు మన బ్రతుకులలో కూడా విశ్వాస బలము చేత అద్భుతాలు చూడగలిగిన వ్యక్తులు కావాలనేది ఈ వాక్యం మనకిస్తున్నటువంటి స్పష్టత. అంత మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవలసిన ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం గ్రంథంలోనే 12వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ వాక్యాన్ని కూడా మీరు గుర్తించండి. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, సంఘం ఆ దినాలలో చేసిన అనుభవం చాలా ఇరుకులు, ఇబ్బందులు. సేవకులను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేసి, చెరసాలలో బంధించి, ఇక వాళ్ళ యొక్క ఉగ్ర రూపానికి ఎవరు తాళుకోలేరు అన్నట్లుగా దైవజనుని తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించి వేశారు. ఆ సమయాన ఆ కష్ట పరిస్థితులలో సంఘం చెదిరిపోలేదండి. ఈరోజు చాలా చోట్ల మనం చూస్తున్న అనుభవాలు అవే. సంఘానికి ఏదైనా కొంచెం చిన్న ఆపద వచ్చినప్పుడు, సంఘంలో ఒక చిన్న అలజడి వచ్చినప్పుడు, ఏదైనా సాతాను పలు విధాలుగా సంఘాన్ని శోధించినప్పుడు చెదరిపోతున్న విశ్వాసాలు చూస్తున్నామండి. అసలు వాస్తవంగా సంఘం ఆనాడే స్థిరంగా ఉండాలి. సంఘానికి శోధన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడే సంఘం స్థిరంగా కలిసికట్టుగా ఉండాలి. మొదటి శతాబ్దంలో సంఘం యొక్క వైఖరి ఎలా ఉంది అనంటే, ఆపద వచ్చిందని, సేవకునికి కష్టం వచ్చిందని, సేవకులను చెరసాలలో వేసేశారని సంఘం చెదిరిపోయి నలుదిక్కులుగా వెళ్ళిపోలేదండి. వాళ్ళు పట్టుదలతో ప్రార్థన చేశారు. సంఘంగా వాళ్ళు సమకూర్చబడి ఏకమై ఒకటిగా కూర్చొని పట్టుదలతో, అత్యాసక్తితో, వాస్తవంగా వాళ్ళు సేవకుని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేసినప్పుడు ఇంకేం భక్తి, ఇంకేం సేవకుడు, ఇంకేం సంఘం, ఇంకెక్కడైనా సంఘంగా కూడుకునే వాళ్ళు ఉన్నారా? అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూర్చుందాం, ఆ సంఘంలో చేరిపోదాం, వాళ్ళతో ఏకమైపోదాం, మన సంఘంలో పరిస్థితి ఎలాగైపోయింది అని సంఘంగా కూడుకోవడం వాళ్ళు మానేయలేదండి, లేక చెదిరిపోలేదండి. ఉన్న సంఘం ఆ శోధనల మధ్య ప్రార్థించడం ప్రారంభించినప్పుడే ఆ చిన్న సంఘము చేసిన ప్రార్థన దైవ సేవకునికి విడుదల తీసుకుని వచ్చిందండి. ఆ దైవ సేవకుడికి మేము ప్రార్థన చేయడం ఏంటి, దైవ సేవకుని కొరకు మేము ప్రార్థించడం ఏంటి, మా కొరకు ఆయన ప్రార్థన చేయాలి. కానీ నిజమే, దైవ సేవకుడే ప్రార్థన చేయాలి, చేస్తాడు కూడా. కానీ సంఘం కూడా ఆ ఆసక్తి కలిగి ఆ ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారై ఉండాలి కదండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై మనం ఉండాలి. మరి ముఖ్యంగా ఈ దినాల్లో, ఇవి కడవరి దినాలు అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. పరిస్థితులు ఎలాగ మార్చబడుతున్నాయో మన కళ్ళారా మనం చూస్తున్నాం. వార్తాపత్రికలే కానీ, లేక న్యూస్ వింటున్నప్పుడు కానివ్వండి, ఒక వింత మనకు హృదయం కలవరం చెందుతుంది. ఏంటి పరిస్థితులు ఎలాగా మారుతున్నాయి, మనుషుల మనసులు ఎలాగా కాఠిన్యంగా మార్చబడుతున్నాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మరి ఈ దినాల్లో మనం చేయవలసింది ఏంటంటే, ఏ విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, మన యొక్క ఆధ్యాత్మికమైన విషయంలోనైనా
సంఘ విషయంలోనైనా, అలాగే మన యొక్క చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఏదైనప్పటికీ కూడా ప్రార్థన ద్వారానే మనం అడుగు వేయగలము, ప్రార్థన ద్వారానే మనం బ్రతకగలము, ప్రార్థన ద్వారానే సమస్తము మనం సాధించగలము అనే ఆలోచన మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదండి. కనుక ఎక్కువగా కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేయండి, సంఘంగా కలిసి ప్రార్థన చేయండి, ఒకటిగా కూర్చొని దేవుడి సన్నిధిలో మొరపెట్టండి. అవి ఎంతటి సమస్యలైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా దేవుడు తొలగిస్తాడు, మేలు చేస్తాడు. దానికంటే ముందుగా మనము బలపరచబడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు అన్నీ చేయగలుగుతాం, కానీ అంత చేయగలుగుతాం, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థించండి. మీ కుటుంబాల క్షేమము కొరకు, పిల్లల కొరకు, మీ యొక్క చేతి పనులు కానీ అన్నీ దేవుడు సఫలం చేయాలనుకున్నప్పుడు ప్రార్థనే దానికి పునాది అనేది మర్చిపోకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 42వ వాక్యంలో కూడా ఒక చక్కటి అనుభవాన్ని మనం చదువుతాము. అది వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. చూడండి, ఈ మొదటి శతాబ్దం యొక్క సంఘం యొక్క అనుభవం ఎలా ఉంది అనంటే, వాళ్ళు సహవాసమందు, బోధయందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం ఎడతెగక వారు ఉండిరి. ప్రియులారా, చూడండి, సహవాసంగా ఉండడం, ఐక్యత చాలా ముఖ్యమండి. ఐక్యత చాలా మాధుర్యమైనది. మన వాక్యంలో చదువుతాం, కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, అది మనోహరము అని రాసి పెట్టాడు. నిజమే కదా. ఒకవేళ సంఘాలు వేరువేరు సంఘాలు అయినప్పటికీ కూడా సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులుగా ఒక్కటగా ఒక భావన కలిగి ఉండాలి. విమర్శించుకోవడం, దూషించుకోవడం, ఒకరినొకరు ఎద్దేవా చేయడం, ఇలాంటివన్నీ మనకు తగినవి కావు. ఐక్యతతో, సఖ్యతతో, శాంతి సమాధానంతో, ఒక సహవాసమందు సహోదర ప్రేమ కలిగిన వారమై, మరీ ముఖ్యంగా ఈ దినాల్లో మనం చూస్తే కుటుంబాలలో ఐక్యత కనిపించట్లేదు, సహోదరుల మధ్య ఐక్యత కనిపించట్లేదు. సంఘాలలో కూడా ఇలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. సంఘాల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి, సహోదరుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, రమ్యమైనది, సంతోషకరమైనది, ఆశీర్వాదకరమైనది ఏంటి అనంటే ఐక్యత కలిగి ఉన్నాడు. విభేదాలతో, కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో, కార్పణ్యంతో మనం భక్తి చేయడం ఎంతవరకు సబబు అనేది మనం గుర్తించాలి. మనలో ఒక మార్పు కలగాలి, మనలో ఆ ప్రేమ దృక్పథం రగలాలి. ఆనాడే ఒకరిని ప్రేమించగలుగుతాం. మీరు మరలా భావించేందుకు ఒక చిన్న మాట చెప్తాను. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి సహోదరుని ప్రేమించగలుగుతాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించిన వ్యక్తి సమాజాన్ని ప్రేమిస్తాడు. నశించిపోయే ప్రజల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు, తన ప్రేమను ఏ చోటైనా వ్యక్తపరుస్తాడు. ప్రేమ కలిగిన వ్యక్తిగా, ప్రేమ మూర్తికి పత్రికగా బ్రతుకుతాడనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కనుక ఆనాడు మన పితరులు సహవాసమందు ఎడతెగక ఎలాగైతే ఉన్నారో అలాగున్న ఒక సహవాసం కలిగి ఐక్యతతో క్రైస్తవ సహోదరులమైన మనం ఎక్కడ ఉన్నా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ కాపరి క్రింద మనం బ్రతుకుతున్నా, ఏ కాపరిని అనుసరిస్తున్నప్పటికీ మన ప్రధాన కాపరి ఒక్కడే, మనకు తండ్రి ఒక్కడే, మన నాయకుడు ఒక్కడే, మన గురువు ఒక్కడే. మనకు ఒకటే ఉపదేశం, ఒకటే బాప్తిసం, ఒకటే విశ్వాసం. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు మనం అందరం కూడా అనే భావనతో మనం ముందుకు వెళ్ళాలని, ఈ చెడు దినములలో, దుర్దినములలో విశ్వాసమందు స్థిరులమై, ప్రార్థన యందు పట్టుదల కలిగి, సహవాసమందు ఎడతెగగా నిలిచి ఉందాము. దైవ దీవెనలకు మనం పాత్రులమై, విశ్వాసమందు మనం వీరులుగా మార్చబడి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాము. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఈ కడవరి దినములలో నాయనా మేము ఎలాగ ఉండాలి? నిజమే, ఈ యుద్ధ వాతావరణాలలో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయమైన పరిస్థితులలో, కరువు విలయతాండవం చేస్తున్నటువంటి ప్రజలలో ఆందోళన కలుగుతున్నటువంటి ఈ దినాల్లో నాయన మేము విశ్వాసమందు స్థిరులమై ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏదో ప్రార్థన చేస్తున్నామని మురిసిపోవడం కాకుండా
పట్టుదల కలిగిన ప్రార్థన వీరుడుగా మేము ఉండడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మేము ఎక్కడ ఉన్నప్పటికీ సహోదర భావంతో, సహోదర ప్రేమతో మీ ప్రేమను ప్రత్యక్షపరుస్తూ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగడానికి కృప చూపించమని ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని వారి కుటుంబాలు ఆశీర్వదించండి. వారిని వారి చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు ఇవన్నీ కూడా ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరీక్షలు వ్రాస్తున్న మీ బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీ బిడ్డలకు మంచి గొప్ప జయము చేత తల్లిదండ్రులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మలిచి మార్చి మీ బిడ్డల్ని నాయన ఘనతగా ఉన్నత స్థానానికి తీసుకొని రమ్మని ఇదిగో కుటుంబాలని మీ బిడ్డలు మీ పాదానికి అప్పగిస్తూ ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన జీవము కొరకై, ఆరోగ్య కొరకై, క్షేమము కొరకై, కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపను తలంచుకుంటూ ఈ రీతిగా ఆనందిస్తూ మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని మీ పాద సన్నిధికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.